స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని, ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. వేగిపోయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న రొయ్యలను కూడా వేసేసుకుందామండి. ఈ పచ్చి రొయ్యలు చక్కగా నీరంతా ఎగిరిపోయే వరకు కలిపేసుకుని మూత పెట్టుకుందామండి. ఇలా వేగిన తర్వాత రొయ్యల్ని ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందామండి. కారం వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టేసుకుని సిమ్లో ఉడికించుకుందామండి. రొయ్యలు చక్కగా ఉడికిపోయేలోపు ఇంతలో మనం చింత చిగురుని తీసుకుని రోట్లో వేసేసి దంచుకుందామండి. ముందుగా మనం చింత చిగురు చక్కగా కడిగేసుకున్నానండి. ఆ చింత చిగురిని ఇలా దంచేసుకోవాలండి. దంచుకుని చింత చిగురిని బౌల్లోకి తీసుకుందామండి. ఈ చింత చిగురు మా టెర్రస్ గార్డెన్లో నుంచి కోసుకుని తెచ్చుకున్నానండి. ఇప్పుడు రొయ్యల కూరను చూసుకుందామండి. మూత తీసి చూస్తే ఇలా ఎగిరిపోతుందండి. ఇప్పుడు మనం దీనిలో గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుని దంచుకున్న చింత చిగురు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఒక చిన్న బౌల్తో వాటర్ తీసుకుని పోసుకుందామండి. పోసుకుని మూత పెట్టేసి సిమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే ఈ రొయ్యలు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి.